ఎన్నికల ఫలితాల తరువాత అమరావతిలో ఏం జరుగుతుంది? అవును, ఏపీ అసెంబ్లీలోకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెల్లడి తర్వాత అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గడిచిన 5 ఏళ్లలో ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని పట్టించుకొని అధికారులు తాజాగా ఎన్నికల ఫలితాలు వెల్లడైన నాటి నుంచి అక్కడి పరిస్థితుల్లో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఏపీలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో రాజధానిగా అమరావతిలో శంకుస్థాపన చేసిన ప్రాంతంలో మార్పులు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. గుంటూరు జిల్లా ఉద్దండ రాయుని పాలెంలోని రాజధాని శంకుస్థాపన జరగడం తెలిసిందే. ఈ ప్రాంతాన్ని పట్టించుకోకుండా గడిచిన 5 ఏళ్లుగా అలా వదిలేయటం తెలిసిందే. ఇప్పుడు అక్కడ పెరిగిన పిచ్చి మొక్కల్ని తొలగిస్తున్నారు, రోడ్లను అద్దాల మాదిరి మారుస్తున్నారు. రాజధాని సీడ్ యాక్సెస్ రహదారిని శుభ్రం చేయడంతో పాటు రోడ్డు మీద ఉన్న విద్యుత్ దీపాలకు సైతం రిపేర్లు చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరేందుకు ఏర్పాటు చేస్తున్న ప్రమాణ స్వీకార ప్రాంతం మొత్తానికి హై సెక్యూరిటీ జోన్ గా మార్చేశారు. మొత్తంగా గడిచిన 5 ఏళ్లుగా ఎవరిని పట్టని రాజధాని ప్రాంతానికి ఇప్పుడు కొత్త కల వచ్చినట్లయింది. రాజధాని హడావిడి మొదలైంది. మొత్తంగా మార్పు కొట్టొచ్చినట్లుగా మొదలైందని చెప్పక తప్పదు. ఇంతకాలం రాజధాని ప్రాంతాన్ని పట్టించుకొని సిఆర్డీఏ తీరులోనే మార్పు రావటం గమనార్హం. ఇదంతా చూస్తుంటే యథా రాజా తదా ప్రజ అన్న సామెత గుర్తుకు రాక మానదు.